తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. జంతువుల కొవ్వుతో లడ్డు తయారు చేశారంటూ రాజకీయం చేశారంటూ ఫైర్ అయ్యారు ఆయన. లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సెట్ స్పష్టం చేస్తుందని అన్నారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం దుర్మార్గమని అన్నారు. తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. అరెకరం మొత్తం 71.5 ఎకరాల వక్ఫ్ ప్రాపర్టీ ఎప్పటి నుంచో వక్ఫ్ కింద ఉండి దాన్ని కౌలు తీసుకొని మతానికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది పురాతన నుంచి జరుగుతూ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రాపర్టీని ఎక్వైర్ చేయాలనేటువంటి ఉద్దేశానికి రావడం, చట్టబద్ధంగా ఎక్విజిషన్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముస్లిం సోదరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక మతపరమైనటువంటి భూముల్ని మత అభివృద్ధి కోసం, సేవ కోసం ఉపయోగించేటటువంటి భూముల్ని ప్రభుత్వం తీసుకోవటం అనేది ధర్మం కాదని, ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ ఉన్నా కూడా ప్రభుత్వం ఈ వక్ఫ్ భూముల మీదకి రావడాన్ని ఎవరు అంగీకరించడం లేదు. దీన్ని ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చినప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు దీని మీద అభ్యంతరాలు ఏమైనా ఉంటే వితిన్ 60 డేస్లో తెలియపరచవలసిందిగా నోటీసులు పెట్టారు. అది ఇట్ ఈజ్ ఎ ప్రొసీజర్. దీని మీద ముస్లిం సోదరులందరికీ అభిప్రాయం ఉంది, వ్యతిరేకమైన అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వారికి తోడుగా ఉన్నది. కాబట్టి మళ్ళా అంటే డిసెంబర్ 18వ తారీఖున అనుకుంటాను కలెక్టర్ గారు ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చారు. మళ్ళా జనవరి, ఫిబ్రవరి 18 లోపల చట్ట ప్రకారం అభ్యంతరాలు తెలియపరచవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యంతరాలు తెలియపరచడం కోసం ఎవరో నేనో లేదా పార్టీ తరపు నేనో ముస్లిం పెద్దలుగా ఉన్నటువంటి మన ఫాతిమా గారు, రసూల్ గారు, అబ్దుల్ ఖాదర్ గారు, హఫీజ్ ఖాన్ గారు మేము వెళ్ళి నలుగురు ఇవ్వటం కంటే ఒక పెద్ద ఎత్తున ముస్లిం సోదరుని సమీకరించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇవ్వాలని తలంచాం. దానితో పాటు ఫాతిమా గారు ఆల్రెడీ సంతకాల సేకరణ, మీటింగ్స్ పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతోంది. ఎడ్యుకేట్ టు ది ముస్లిమ్స్ని ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం. దాన్ని 30వ తారీఖున మేము అందరం కలిసి నిర్ణయించుకున్నాం. అయితే ఫాతిమా గారు పోలీసుల్ని కన్సల్ట్ చేస్తే 30వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం ఉన్నది, ఆ రోజున కష్టం అనేటువంటి మాట మాట్లాడారని తెలిసి ఎస్ ఓకే, మళ్ళీ 18వ తారీఖు దాకా మాకు అవకాశం ఉంది కాబట్టి సీఎం ప్రోగ్రామ్ని, ఆ రోజు సీఎం ప్రోగ్రాం ఒకవైపున మా ఊరేగింపు ఒకవైపున ఉంటే పోలీసులు టెన్షన్ ఫీల్ అవుతారు. వాళ్ళ బాధ ఏంటో మాకు తెలుసు, ఎందుకంటే ప్రభుత్వాలు నడిపినటువంటి వ్యక్తులం కాబట్టి మనమే పోస్ట్పోన్ చేసుకుందామని మేము నిర్ణయానికి రావడం జరిగింది. 6వ తారీఖున మేము దీన్ని పోస్ట్పోన్ చేసుకొని 6వ తారీఖున యాజ్ ఇట్ ఈజ్గా ప్రోగ్రాం జరుగుతుంది. ఎక్కడి నుంచి షెడ్యూల్ చేశామో దాని ప్రకారమే ఇప్పటికే నియోజకవర్గాలన్నిటికీ కూడా కబుర్లు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులను కూడా ఆహ్వానించాం. వాళ్ళందరికీ మీ ద్వారా చెబితే రీచ్ అవుతుంది రేపే కదా అనే ఉద్దేశంతో ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మా నాయకులు, ముస్లిం పెద్దలు దీన్నిగానే భావించి, దీన్నే సమాచారంగా భావించి రేపు దయచేసి ఎవరు రావద్దు, 6వ తారీఖు మాత్రం ఇంకా పెద్ద ఎత్తున మీరు రావాలని కూడా ఈ సందర్భంగా మేము మీ ద్వారా పత్రికల ద్వారా తెలియపరిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. దానికోసమే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఓకే, లడ్డూ పైన ఇది ఎంత విచిత్రంగా అనిపించేటటువంటి అంశం, చాలా పెద్ద అంశం. రాష్ట్రంలో ఇవాళ దీని మీద ప్రతి చోట చర్చ జరుగుతున్నటువంటి అంశం. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువులకు అతి పవిత్రమైనటువంటి దేవాలయాల్లో అగ్రగామిగా నిలబడేటటువంటి దేవాలయం. ప్రపంచవ్యాపితంగా ఉన్న హిందువులు వెంకటేశ్వర స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో
పూజిస్తారు. మీరు చూశారు కదా, సిలోన్ నుంచి, మలేషియా నుంచి హిందువులు వస్తే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకుండా వెళ్ళరు పెద్దలందరూ కూడా. అంత పవిత్రమైన పవర్ఫుల్ గాడ్ ఈజ్ వెంకటేశ్వర స్వామి. మన అదృష్టం ఆయన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. రాష్ట్రం అనేక సార్లు విడిపోయినా, మెడ్రాస్ నుంచి విడిపోయినా, తెలంగాణ నుంచి బయటకు వచ్చినా వెంకటేశ్వర స్వామి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది నిజంగా ఆంధ్ర ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని భావిస్తాను నేను. అలాంటి పవిత్రమైనటువంటి దేవాలయం. దురదృష్టం, ఒకవైపున ఒక పవిత్రమైన దేవాలయం, ఒకవైపున అపవిత్రమైన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చాలా సీనియర్ మోస్ట్, ఇండియాలోనే సీనియర్ మోస్ట్. దేనికైనా అధికారం కోసం దేనికైనా తెగించేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మ్యానిపులేటర్. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అన్యాయం అండి. తిరుపతి లడ్డూ ప్రసాదం మీద తప్పుడు ప్రచారం చేశాడు. ఏమని తప్పుడు ప్రచారం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నప్రసాదాల్లో వాడినటువంటి నెయ్యి కల్తీ అన్నాడు. శభాష్, కల్తీ అన్నాడు, అంతవరకు పర్వాలేదు. అంతకు మించి ఏమన్నాడు చూశారు కదా ఎమ్మెల్యేల సమావేశంలో. జంతువుల కొవ్వు, పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిపినటువంటి నెయ్యిని వాడి లడ్డూలు తయారు చేశారు. ఆ లడ్డూలు ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి భక్తులు తినేశారు ఆల్రెడీ అన్నాడు. అంతేకాదు, ఈ మాట అనగానే అందరూ అంటుకున్నారు, దాన్ని రాజకీయంగా పొలిటికల్గా అంటుకున్నారు. జనసేన అధిపతి మెట్లు కడిగాడు. ఎంత దుర్మార్గం అండి. అంతేకాదు, ఇక్కడ జన్మభూమి శ్రీరామ జన్మభూమికి పంపించినటువంటి లడ్డూల్లో కూడా ఇదే పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసింది, అది కూడా తినేశారని చెప్పారు. ఎంత అపచారం అండి. ఇది నిజమా? ఇది వాస్తవమా? దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఒక సిట్ని ఏర్పాటు చేసింది, ఎంక్వైరీ చేయమంది. ఇవాళ ఎంక్వైరీ రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేశారు. ప్రపంచం అంతా ఒకసారి ఉలిక్కి పడింది. ఇంత చండాలంగా చంద్రబాబు మాట్లాడాడే, దీనిలో ఏముంది అని. ఏముంది దానిలో? పంది కొవ్వు కరవలేదు అని ఉంది, పశువుల కొవ్వు కరవలేదు అని ఉంది, వనస్పతి కలిసిందేమో అని ఉంది. కలిసి ఉండొచ్చు కూడా వనస్పతి. కల్తీ అనేది వనస్పతి డాల్డా కలిపారనమాట. ఇలా కలుపుతారనే కదా అక్కడ ఒక మిషనరీ పెట్టారు. నాకు తెలియని అంశం ఏంటంటే, ఏదైతే టెస్టులు చేశారో, కల్తీ ఉందని టెస్టుకు అనుమానం చేశారో, ఆ లారీలన్నీ ప్రసాదానికి ఉపయోగించారా? ఏది ఇప్పుడు ఏది వనస్పతి ఉందని, పంది కొవ్వు లేదని తేల్చారు కదా, అది ఉపయోగించారా? ఆ రోజునే చెప్పాడు అవి ఉపయోగించలేదు, టిప్ పంపించేశామని. ఏమిటి రాద్దాంతో? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద అభూత కల్పనలు చేస్తారా? ఇది మానవత్వమేనా? దైవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారా? దైవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లుతారా? దైవాన్ని అడ్డం పెట్టుకొని సుబ్బారెడ్డి మీద బురద జల్లుతారా? ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇది మానవుడు చేసే పనేనా? ఒక భక్తుడు చేసే పనేనా? పైగా రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి, తిరుపతికి కోతవేటు దూరంలో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు చేయవలసిందేనా ఇది? రాజకీయంగా మా మీద కక్షలు తీర్చుకో, తప్పులేదు. కేసులు పెడుతున్నావు పెట్టు, మా మీద ఆరోపణలు చేస్తున్నావు చెయ్యి, మాకు అభ్యంతరం లేదు, ఎదుర్కొంటాం. అరే రే
వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మా మీద నువ్వు ఇలాంటి దుష్ప్రచారం చేసే భాగంలో వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశావే, అన్యాయమైన మాటలు మాట్లాడావే, దుర్మార్గమైన మాటలు మాట్లాడావే, నిన్ను క్షమిస్తాడా భగవంతుడు? నేను అడుగుతా ఉన్నా. వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నా. కల్తీ కలవని లడ్డూలు తయారు చేసి ప్రసాదంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఆ రోజున ఇవాళ కల్తీ కలిసిందని నువ్వు చెప్తున్నావే నీ రాజకీయ లబ్ధి కోసం. చివరికి అదేమో నిరూపణ కాలేదే, ఆ ట్యాంకర్లు వాడలేదే. వాడారేమో మరి నాకు తెలియదు, వాడు చెప్పాలా. వాడితే అది మీ పాపం. టెస్ట్ పూర్తి కాకుండా వాడితే అది మీ పాపం. మీ టైంలో జరిగినటువంటి విషయాలు కూడా ఇవాళ మా మీద రుద్దుతున్నారు మీరు. ఎంత దుర్మార్గం ఇది! ఈ ధర్మమేనా అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్తున్నా, క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజున పంది కొవ్వు అనడం తప్పు, పశువుల కొవ్వు అనడం తప్పు. ఈ పశువుల కొవ్వు పంది కొవ్వు కలిసినటువంటి లడ్డూలు ప్రజలు తినేశారు భక్తులని అనడం తప్పు అని వాళ్ళ క్షమాపణ చెబితే ఆ చంద్రబాబు నాయుడిని ఆ భగవంతుడు క్షమిస్తాడు తప్ప లేకపోతే క్షమించడగాక క్షమించడని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నా, దున్నపోతు ఈనిందంటే గేదెను కట్టేయమన్నట్టుగా చంద్రబాబు నాయుడు పందికోవు ఉందనగానే నువ్వు మెట్లు కడుగుతావేంటి? నాకు అర్థం కదా. నీకు అక్కడ బుర్రలేదా? వాస్తవం ఏంటో తెలుసుకోలేవా? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే ఆరోపణ వెళ్ళిపోతావా? చెప్పని అడుగుతా ఉన్నా. సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఉద్భవించినటువంటి వ్యక్తిగా నువ్వు చెప్తున్నావే పవన్ కళ్యాణ్ గారు, ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసినటువంటి లడ్డూలు భక్తులు తినేశారని ఎంత అపవిత్రమైనటువంటి మాటలు మీరు మాట్లాడాడు. పవిత్రమైనటువంటి దేవాలయం గురించి ఇది తప్పు కాదా? ఆత్మవిమర్శ చేసుకోండి, క్షమాపణ కోరండి, మమ్మల్ని కోరద్దు. వెంకటేశ్వర స్వామిని కోరండి మీరు క్షమాపణ. అయ్యా, నీ ప్రసాదాల్లో పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసిందని పొరపాటున అన్నావు, మమ్మల్ని క్షమించండి అని గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసి వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రసాదం తీసుకొని దండం పెట్టి బయట చెబితే మిమ్మల్ని భగవంతుడు క్షమిస్తాడు తప్ప భగవంతుడు ఇంకా మిమ్మల్ని క్షమించే ప్రశ్నే ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా ఆ ఈవో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాస్తవాలు ప్రజలకు చెప్పండి. వాస్తవాలు ప్రజలకు చెప్పి మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఈ దుర్మార్గమైనటువంటి వ్యక్తి రాజకీయాల కోసం భగవంతుని ఎలా కావాలంటే అలా ఉపయోగించుకునే దౌర్భాగ్యమైన స్థితికి దిగజారిపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ